వెల్కమ్ టు మై ఛానల్. పాములు కనిపిస్తే భయపడతాం, కానీ ఒకరోజు మాత్రం వాటికి పాలు పోస్తాం. ఆ రోజు పేరు నాగుల పంచమి. ఇది భయం కాదు, భక్తి. ఇది మూఢనమ్మకం కాదు, ప్రకృతికి మనుషులుగా ఇచ్చే నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నాగుల పంచమి విశిష్టత. ఇది ఎందుకు పంచమి రోజునే జరుపుతాం? గోధుమ తినరాదు అంటే ఏంటి? పాముకు పాలెందుకు పెడతాం? ఇవన్నీ స్పష్టంగా, శాస్త్రంగా, శ్రద్ధగా తెలుసుకుందాం. శ్రావణ మాసం ఆధ్యాత్మిక చలనం ఎక్కువగా ఉండే కాలం. దానిలో కూడా శ్రావణ శుద్ధ పంచమి నాడు జరిగేది నాగుల పూజ. ఈ రోజున భక్తులు నాగదేవతలను పాలు, పంచామృతం, పసుపు, కుంకుమలతో పూజించి వ్రతం పాటిస్తారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, భర్త ఆయుర్దాయం, సంతాన క్షేమం, వంశ పరిరక్షణ కోసం ఈ పూజ చేస్తారు. పురాణ కథల ప్రకారం ఒకసారి రైతు పొలం తవ్వి పాము పిల్లలను చంపాడు. నాగులు కోపంతో శాపమిచ్చారు. శ్రావణ శుద్ధ పంచమి నాడు నాగపూజ చేసి ఆ కుటుంబం రక్షించబడింది. అప్పటి నుంచి ఈ తిథికి విశేషత లభించింది. వేదాలు చెప్పే విశ్లేషణ కూడా ఉంది. పంచమి తిథి అంటే శక్తి, ప్రసన్నత, ప్రకృతి అనుగ్రహం కలిగే సమయం. ఈ రోజున పాముల చలనం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈరోజే పూజ చేయాలనే ఆచారం వచ్చింది. ఈ రోజున గోధుమలు తినరాదు అంటారు. ఎందుకు? గోధుమ భూమిలో పెరుగుతుంది. ఈ రోజున భూమిని తవ్వకూడదు అన్న భావన. అంటే భూమిలో ఉన్న పాముల గూళ్ళు బాధించకూడదు అనేది ప్రకృతి ప్రేమ. పైగా శ్రావణ మాసంలో జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుందన్న ఆయుర్వేద తత్వం. గోధుమలు బలమైనవి కాబట్టి ఈరోజు తేలికగా జీర్ణమయ్యే బియ్యం పదార్థాలు, అక్కిన పదార్థాలు తినమంటారు. ఇంటి ముందు పాము ఆకారాన్ని నేల మీద గీసి లేదా పసుపుతో ఏర్పాటు చేసి పూజ చేస్తారు. పాలు, పెరుగు, తేనె, చిట్టి మామిడితో పూజిస్తారు. కొబ్బరి, నువ్వులు, అక్షింతలతో అభిషేకం చేస్తారు. పాము కనిపిస్తే పాలు పోయడం శుభ సంకేతంగా భావిస్తారు. నాగుల పంచమి అనేది భయాన్ని భక్తిగా మార్చే రోజు. ప్రకృతికి పాదాభివందనం చేసే పర్వదినం. నాగదేవతల కృప పొందాలంటే ఈరోజు ఉపవాసం, శ్రద్ధతో పూజ చేయడం వల్ల నాగదోషాలు తొలగిపోతాయి. ఈ నాగుల పంచమి రోజు మీరు కూడా పూజ చేసి మీ కుటుంబానికి శుభం, సంతోషం, ఆయురారోగ్యాన్ని కోరండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కుటుంబం, ఫ్రెండ్స్కి కూడా చేరేలా చేయండి. ఇంకా ఇలాంటి పవిత్రమైన భక్తి విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావలసిన దేవతల సమాచారం నిత్యం మీ మొబైల్లో